ఏ తెలుగు ఛానల్‌కి స్వాగతం అండి. నేను మీ కృష్ణ చైతన్య మండేల. మొదటిగా మీరు విద్యార్థులైనా, ఉద్యోగస్తులైనా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఏ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఏ న్యూస్‌ని ఫాలో అవ్వండి. మన ఏఐ తెలుగు ఛానల్ ద్వారా కేవలం 3,000 రూపాయలకే ఏఐ బిగినర్ కోర్స్ అందిస్తున్నాం. ఈ కోర్స్ లో ఏఐ బేసిక్స్ నేర్చుకుంటారు. అలానే జాబ్ స్కిల్స్ కావాలి అనుకునే వారి కోసం ఏఐ లెవెల్ 1 ప్లస్ లెవెల్ 2 కలిపి 10,000 రూపాయలకే ఏఐ కాంబో కోర్స్ అందిస్తున్నాం. ఈ కోర్స్ లో ఏఐ ఇంటర్మీడియట్ లెవెల్ వరకు నేర్చుకుంటారు. మీరు ఏఐ కోర్స్ లో జాయిన్ అవుదామనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి. ఫస్ట్ న్యూస్ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లా కుతుకుడుమిల్లి గ్రామానికి చెందిన అఖిలేష్ అనే స్టూడెంట్ కెనడా కంపెనీలో ఏఐ ఇంజనీర్ గా ఏడాదికి ₹1,00,00,000 ప్యాకేజీ సాధించారన్నమాట. తండ్రి గంగాధర్రావు గారు ఎంబ్రాయిడరీ చేసే తల్లి మాలతి కష్టాల కూర్చి పిల్లల చదువుకు ఖర్చు పెట్టారనమాట. ఆదిత్య యూనివర్సిటీలో డేటా సైన్స్ చదివిన అఖిలేష్ గారు ఇంటి నుంచే వర్క్ ఫ్రం హోమ్ లో అయితే పనిచేస్తున్నారన్నమాట. అదే యూనివర్సిటీకి నుంచి మరొక విద్యార్థి కూడా అదే ప్యాకేజీ అందుకోవడం విశేషం. నెక్స్ట్ అయితే హాంకాంగ్ నగల సంస్థ అయిన చౌతైఫుక్ తమ 24,000కు పైగా సేల్స్ సిబ్బందికి సహాయపడేందుకు 400 పైగా ఏ ఏజెంట్స్ అయితే కొనుగోలు చేశారన్నమాట. కస్టమర్లతో నేరుగా మాట్లాడకుండా సిబ్బందికి ఇన్వెంటరీ, ధరలు, సర్టిఫికేషన్ వివరాలను క్షణాల్లో అందించడమే వీటి పని అనమాట. దీనివల్ల 70% పైగా ప్రాసెస్ ఎఫిషియన్సీ పెరిగినట్టుగా కంపెనీ అయితే చెప్తుంది. ఇక గార్ట్నర్ సర్వే ప్రకారం 67% సిఐఓలు ఈ ఏడాది సిబ్బంది కోసం ఏ టూల్స్ లో పెట్టుబడి పెంచుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఇక నెక్స్ట్ అయితే పరిశ్రమల అనుమతులను ప్రక్రియలను వేగవంతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం టీజీ ఐపాస్ 2.0ను ఏ టెక్నాలజీతో అప్గ్రేడ్ చేస్తుందన్నమాట. ప్రస్తుతం ఉన్న 69 రకాల అనుమతుల నుంచి 162 రకాలకు సేవలను అయితే పెంచబోతున్నారు. పెట్టుబడిదారుల కోసం ఇంటెంట్ టు ఇన్వెస్ట్ మాడ్యూల్, ఎండ్ టు ఎండ్ డిజిటల్ ఇన్స్పెక్షన్ ఇలాంటి కొత్త ఫీచర్లని ప్రవేశపెట్టబోతున్నారు. ఇక నెక్స్ట్ అయితే భారతదేశపు అతిపెద్ద ఐటీ సంస్థ టాటా కన్సల్టేషన్ సర్వీసెస్ 8,900 మంది వరకు ఫార్వర్డ్ డిప్లాయిడ్ ఏ ఇంజనీర్ల బృందాన్ని నిర్మిస్తుందన్నమాట. ఓపెన్ ఏఐ, ఆంట్రోఫిక్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలతో పోటీ పడేందుకు ఈ నిర్ణయం తీసుకుంటుంది. ఏఐ, డేటా సెక్యూరిటీ, సైబర్ సెక్యూరిటీ రంగాల్లో కంపెనీలను కొనుగోలు చేసే యోచనలో కూడా ఉందన్నమాట. ఏఐ వల్ల అవుట్ సోర్సింగ్ దెబ్బతింటుందన్న ఆందోళనలు ఆ కంపెనీ సీఈఓ అయితే కొట్టిపారేశారనమాట. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఏఐ టూల్స్ సంబంధించిన కంపెనీ అనే ఏకూల్ కంపెనీ వాళ్ళు తమ సీడాన్స్ 2 టెక్నాలజీని ఉపయోగించి క్రియేటివ్ వీడియోలు తయారు చేసే వారికి $3,00,000 బహుమతులను అయితే ప్రకటించిందనమాట. అంటే వీళ్ళ ప్లాట్ఫామ్ లో ఎవరైతే కనుక సీడాన్స్ 2 మోడల్ యూస్ చేసి వీడియోస్ అయితే క్రియేట్ చేయాలి. ఇందులో గ్రాండ్ ప్రైజ్ $30,000, అలానే అర్హత సాధించిన ప్రతి ఎంట్రీకి $100 బోనస్ అయితే లభిస్తుందని చెప్తున్నారు. సెప్టెంబర్ 15వ తారీఖు లోపు ఇన్స్టాగ్రామ్, ఎక్స్ ప్లాట్ఫామ్ ద్వారా వీడియోలు పోస్ట్ చేసి ఏ కూల్ క్లాష్ అనే ట్యాగ్ తో అయితే ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ లో అయితే పాల్గొనవచ్చు అనమాట. క్రియేటివిటీ, ఎగ్జిక్యూషన్, స్టోరీ టెల్లింగ్ ఆధారంగా విజేతలను అయితే ఎంపిక చేస్తామని అయితే చెప్తున్నారు. సో డిఫరెంట్ ప్రైస్ అయితే కూడా మీరు చూడొచ్చు. గ్రాండ్ ప్రైజ్ $30,000, బెస్ట్ యాడ్ వచ్చి $15,000. దీంతో పాటుగా ఎంట్రీ సాధించిన వాళ్ళకి $1,000 వరకు అయితే యాక్సెస్ అయితే లభిస్తుంది అనేది చెప్తున్నారు. నెక్స్ట్ ఆంట్రోఫిక్ సంస్థకు చెందిన ఏఐ చాట్ బోట్ క్లాడ్ లో యూజర్లు షేర్ చేసిన ప్రైవేట్ సంభాషణలు గూగుల్, బింగ్ సెర్చ్ ఫలితాల్లో అయితే బయటపడినట్టుగా తెలుస్తున్నాయి అనమాట. రెడ్డిట్ యూజర్ లో ఒక ప్రత్యేక సెర్చ్ పదంతో వందలాది షేర్డ్ చాట్లను అయితే కనుగొన్నారనమాట. ఇందులో వ్యక్తిగత సలహాలు, న్యాయపరమైన ప్రశ్నలు, ఎరోటిక్ వంటివి కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. షేర్ ఫీచర్ ద్వారా క్రియేట్ అయిన లింకులు పబ్లిక్ గా మారడమే దీనికి కారణమని ఆంట్రోఫిక్ వివరణ అయితే ఇచ్చింది. ఆ లింక్స్ అయితే గూగుల్ బ్లాక్ అయితే చేసింది, బింగ్ కూడా బ్లాక్ చేస్తామని చెప్పారు. ఇక నెక్స్ట్ అమెరికాలోని నాష్విల్లే బిగ్ పిక్చర్ హై స్కూల్లో మారియా మాంఫ్రే అనే టీచర్ ని పాఠశాల యాజమాని ఉద్యోగం నుంచి అయితే తొలగించారన్నమాట. విద్యార్థుల అనుమతి లేకుండా వారి ఫోటోలు, వీడియోలు తీసి వాటిని ఏఐతో మార్ఫింగ్ చేస్తున్నట్టుగా అయితే ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై పోలీసులకు, చైల్డ్ సర్వీసెస్ విభాగానికి ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు అయితే ప్రారంభించారన్నమాట. ఇక నెక్స్ట్ ఎన్విడియా కంపెనీ వాళ్ళు చిప్ ఏజెంట్స్ కంపెనీతో పార్ట్నర్షిప్ అయ్యారన్నమాట. ఏ ఏజెంట్స్ సహాయంతో సెమీ కండక్టర్ డిజైన్ ను వేగవంతం చేసేందుకు $6 కోట్ల నిధులు అయితే వీళ్ళు సేకరించబోతున్నారు. దీంతో మొత్తం నిధులు $13.4 కోట్ల అయితే చేరతాయని చెప్తున్నారు. చిప్ లో బగ్లు లేకుండా వెరిఫికేషన్ చేసే సాఫ్ట్వేర్ తో అత్యంత వేగంగా సాధించుతున్నట్టు కంపెనీ సీఈఓ విలియం వాంగ్ అయితే తెలిపారు. నెక్స్ట్ అమెరికా చిప్ దిగ్గజం కంపెనీ అయిన మార్వెల్ టెక్నాలజీ భారతదేశంలో తమ కార్యకలాపాలను విస్తరిస్తూ వచ్చే 3 సంవత్సరాల్లో $25 కోట్ల పెట్టుబడి పెట్టబోతుందన్నమాట. దీంతో పాటు తమ సిబ్బంది సంఖ్యను రెట్టింపు చేయబోతుందని చెప్తున్నారు. బెంగళూరులో కొత్త వింగ్ ను, హైదరాబాద్ లో మరింత విస్తరణలు చేపట్టబోతున్నారు. ఏ క్లౌడ్,
డేటా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం అత్యాధునిక సెమీ కండక్టర్ సొల్యూషన్స్ కూడా అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు. ఇక నెక్స్ట్ నకిలీ ఏఐ వీడియోలు, ఇన్వెస్ట్మెంట్ మోసాలపై పెరుగుతున్న ఫిర్యాదుల నేపథ్యంలో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు మెటా ప్రతినిధిని అయితే పిలిచి విచారించారన్నమాట. బాధితులు కోట్ల రూపాయలు నష్టపోతున్నట్టుగా తెలుపుతున్నారు. ఏఐ వాడి తన పేరుతో నకిలీ ఇన్వెస్ట్మెంట్ వీడియోలు సృష్టించారంటూ ఎంపీ ఓవైసీ ఫిర్యాదు చేసిన అనంతరం ఈ చర్యలు అయితే ముమ్మరమయ్యాయన్నమాట. మోసాలను అరికట్టేందుకు తమ వద్ద ఉన్న సాంకేతిక భద్రతా చర్యలను వివరించామని పోలీసులు అయితే మెటాను కోరారు. ఇక నెక్స్ట్ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ లో ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అయితే ప్రారంభించారు. అమరావతి, విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన కేంద్రాలకు కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ మంత్రిత్వ శాఖ ఆమోదం కూడా అయితే తెలిపిందనమాట. స్టార్టప్స్ కి అత్యాధునిక మౌలిక సదుపాయాలు, ఎక్స్పర్ట్ సంబంధించిన సజెషన్స్, పెట్టుబడిదారుల నుంచి అనుసంధానం అందించడమే వీటి లక్ష్యంగా అయితే చెప్తున్నారు. ముఖ్యంగా జీపీయూ కంప్యూటింగ్ ఖర్చులను భరించలేని చిన్న స్టార్టప్స్ కి ఇది ఎంతో ఉపయోగకరంగా మారే అవకాశం ఉంది. నెక్స్ట్ బెంగళూరు చెందిన సర్వం ఏఐ సంస్థ 10కి పైగా భారతీయ భాషల్లో పనిచేసే ఏఐ మోడల్ ను తయారు చేసేందుకు ఎపాక్ బిల్డర్ ఎడిషన్ ప్లాట్ఫామ్ అయితే ఆవిష్కరించింది. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ పాటు ఇంగ్లీష్ వంటి మిక్స్డ్ భాషలు కూడా ఇది సపోర్ట్ చేస్తుంది అనమాట. బ్యాంకులు, ప్రభుత్వ శాఖలు, పరిశోధనల సంస్థల కోసం రూపొందించిన ఈ ప్లాట్ఫామ్ ఆగస్టులో ప్రైవేట్ ప్రివ్యూలో అందుబాటులోకి రానుంది. ఇక నెక్స్ట్ చైనాలోని లింగ్నాడ్, షాండాంగ్ యూనివర్సిటీలు కలిసి పురాతన మొక్కల విత్తనాలను గుర్తించేందుకు ప్రపంచంలోనే మొదటి ఏఐ ఆర్కియాలజీ వ్యవస్థను అయితే అభివృద్ధి చేశారు. క్రీస్తు పూర్వం 5400 నుంచి క్రీస్తు శకం 220 వరకు 5000 సంవత్సరాల పైగా చరిత్ర గల 18 తవ్వకాల ప్రదేశాల నుంచి సేకరించిన 17 రకాల విత్తనాల చిత్రాలను ఇందుకోసం ఉపయోగించారు. ఈ వ్యవస్థ 90% పైగా ఖచ్చితత్వంతో క్లాసిఫికేషన్ చేయగలదని పరిశోధకులు అయితే తెలిపారు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారు మెటా, గూగుల్, ఎక్స్ కంపెనీలపై పరువు నష్టం దావా వేసేందుకు బాంబే హైకోర్టు అనుమతి అయితే ఇచ్చిందనమాట. ఇథనాల్ కలిపిన పెట్రోల్ పథకంపై తనకు, తన కుటుంబానికి ఆర్థిక ప్రయోజనం చేకూరిందంటూ డీప్ ఫేక్ వీడియోలు, పోస్టులు వ్యాప్తి చెందాయని గడ్కరీ గారు అయితే ఆరోపించారు. ఈ కంటెంట్ ని తప్పుడు దురుద్దేశంతోనే పేర్కొంటూ దాన్ని తొలగించాలని చెప్పి పరువు నష్టం దావా అయితే వేశారు. నెక్స్ట్ ఇండియా ఏఐ మిషన్ కింద కేంద్ర ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కలిసి 150 కోట్ల పెట్టుబడితో 3 ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీస్ అయితే ఏర్పాటు చేయబోతున్నాయి. లక్నోలోని ఏకేటీయూ, ట్రిపుల్ లక్నో, కాన్పూర్ లోని హెచ్బిటియు విశ్వవిద్యాలయాల్లో వీటినైతే నెలకొల్పనున్నారు. ఒక్కో కేంద్రానికి 50 కోట్ల రూపాయలు అయితే కేటాయించారు. గూగుల్, మైక్రోసాఫ్ట్, టీసీఎస్ వంటి సంస్థలు ఈ కేంద్రాలకు సాంకేతిక సహకారం అయితే అందించబోతున్నాయి. చివరి అప్డేట్ చూసినట్లయితే కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ మంత్రిత్వ శాఖ కొత్త ఐటీ రూల్స్ 2026 ని నోటిఫై చేసింది. దీని ప్రకారం కోర్టు లేదా ప్రభుత్వ ఆదేశాలు వచ్చిన డీప్ ఫేక్ కంటెంట్ ని సోషల్ మీడియా వేదికలు కేవలం 3 గంటల్లో తొలగించాలి. గతంలో ఇది 36 గంటలుగా ఉండేది. అనుమతి లేని వ్యక్తిగత చిత్రాలను 2 గంటల్లోగా తొలగించాలని నిబంధనలు అయితే చెప్తున్నాయి. అయితే ఇది ఇంత తక్కువ సమయంలో ఇది సాధ్యమేనా అని నిపుణులు, ప్లాట్ఫామ్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇవి లేటెస్ట్ ఏ న్యూస్ అప్డేట్స్ అండి. అలానే మన ఏ తెలుగు ఛానల్ తరపున కేవలం 3000 రూపాయలకి ఏ బిగినర్ కోర్స్ అయితే అందిస్తున్నాము. ఏ లెవెల్ 1 ప్లస్ లెవెల్ 2 కాంబో కోర్స్ 10,000 రూపాయలకి అందిస్తున్నాం. ఎవరైనా ఇంట్రెస్ట్ మన ఏ కోర్సులు చేయడం అనుకుంటే స్క్రీన్ పై కనిపించిన నెంబర్కి వాట్సాప్ చేయండి. అలానే మీకు ఎటువంటి కోడింగ్ నాలెడ్జ్ లేకపోయినా కేవలం ప్రాంప్ట్స్ ఇస్తూ వెబ్సైట్ బిల్డ్ చేయొచ్చు. బిల్డ్ చేసిన వెబ్సైట్ నుంచి మనీ కూడా ఎర్న్ చేయొచ్చు. మీకోసం ఏ వైబ్ కోడింగ్ కోర్స్ అయితే అందిస్తున్నాము. కోర్స్ ఫీజు 5,999 రూపాయలు. ఇండెక్స్ట్రీ ప్రైస్ కింద 3,999 రూపాయలకి ఈ కోర్స్ అయితే అందిస్తున్నాం. ఇంట్రెస్ట్ ఎవరైనా కోర్సులు చేయడం అనుకుంటే స్క్రీన్ పై కనిపించిన నెంబర్కి వాట్సాప్ చేయండి. లేటెస్ట్ చేయడం కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.